ఎంతలా నిన్ను నమ్ముకున్నాను అసలెన్నో పెట్టుకున్నా. సిపాయ్ మ్యూటినీ అని 1857లో జరిగింది భయ్య. బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా రివోల్ట్. అది జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటంటే అప్పట్లో బ్రిటిషర్స్ గన్స్ ఇంట్రడ్యూస్ చేశారు భయ్య. ఆ గన్స్లో క్యాట్రిజెస్ వాడేవాళ్ళు. ఆ క్యాట్రిజెస్కి యానిమల్ ఫ్యాట్ ఉండేది, బీఫ్ ఫ్యాట్ ఇంకా పిగ్ ఫ్యాట్. సో లోడ్ చేసేటప్పుడు నోరుతో ఆ క్యాట్రిజెస్ని పీకి గన్లో పెట్టాలన్నమాట. సో హిందూ సెంటిమెంట్స్ ఇంకా ముస్లిం సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి. దానికి రివోల్ట్గా సిపాయి మ్యూటినీ స్టార్ట్ అయింది. సంథింగ్ సిమిలర్ హ్యాస్ హ్యాపెండ్ అంటారా ఇప్పుడు. తిరుపతి లడ్డూల్లో వాడిన ఘీలో యానిమల్ ఫ్యాట్ లభించిందంట భయ్య, రిపోర్ట్స్ చెప్తున్నాయి. తిరుపతి కాంట్రవర్సీ అని ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది భయ్య. దీని గురించి అందరు డిస్కస్ చేస్తున్నారు. హిందూస్ మనోభావాలు దెబ్బతిన్నాయి. Not only across the states but across the globe. It's very unfortunate that such an incident has happened. ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. మరి ఏది నిజం? దగా దగా మోసం. ఒక ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. తిరుపతి లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ దొరికిందంట భయ్య. బీఫ్, ఫిష్ అండ్ పిగ్. యూజువలీ అడల్టరేషన్ కి సంబంధించి చాలా చూసాం మనం. రెస్టారెంట్స్ లో కల్తీ వస్తువులు అవన్నీ వాడుతుంటారు. బట్ ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రం, హిందూస్ అందరికీ సీక్రెట్ ప్లేస్ తిరుమలలో లడ్డూస్ లో ఇలా లార్డ్ అంటే పిగ్ ఫ్యాట్, టాలో అంటే బీఫ్ ఫ్యాట్, ఇంకా ఫిష్ ఆయిల్ లభించిందంట భయ్య. గుజరాత్ కి సంబంధించిన ఒక ఫేమస్ ఏజెన్సీ ఈ రిపోర్ట్ ఇచ్చింది భయ్య. 2024 జూలై 23 కి ఈ అనాలిసిస్ చేశారు భయ్య. లడ్డూ క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పి ల్యాబ్ కి పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఇవన్నీ ఉన్నాయని చెప్పి బయటపడింది. వైసీపీ పవర్ లో ఉన్నప్పుడే ఈ అడల్టరేషన్ జరిగింది, కల్తీ వస్తువులు వాడారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు భయ్య. July 2024. It is TDP government, right? So Chandrababu Naidu conducted food alteration in Prasadam Laddu. టీడీపీ వాళ్ళు ఇలా కౌంటర్ ఇస్తున్నారు భయ్య. మేము శాంపిల్ ఏదైతే ఇచ్చామో, మీ గవర్నమెంట్ పవర్ లో ఉన్నప్పుడు ఓ కంపెనీకి టెండర్ ఇచ్చారు కదా, ఆ కంపెనీ సప్లై చేసిన గీ శాంపిలే గుజరాత్ ఏజెన్సీకి ఇచ్చామని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. బట్ వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు భయ్య. ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్తున్నారు. అండ్ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు, ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి. మరి ఏది నిజం? యాక్చువల్లీ నందిని అని ఒక కంపెనీ ఉంది భయ్య. చాలా ఇయర్స్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకి ఘీ సప్లై చేస్తుందంట, సబ్సిడైజ్డ్ రేట్ కి. అంటే తక్కువ కాస్ట్ కి సప్లై చేస్తున్నారంట 50 years నుంచి. వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చారంట. సో అక్కడ నుంచే క్వాలిటీ ఆఫ్ లడ్డూస్ తగ్గిపోయాయంట టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు పవర్ లోకి వచ్చిన తర్వాత నందిని గ్రూప్ వాళ్ళకి మళ్ళీ ఇచ్చారు భయ్య కాంట్రాక్ట్. And under the leadership of Mr. Naidu ji and India government, we will ensure the best quality, zero adulteration will be maintained. నేను 1 year క్రితం తిరుపతికి వెళ్ళాను భయ్య. అక్కడ వెంగమాంబ మెస్ లో తిన్నాను. రైస్ చాలా సబ్ స్టాండర్డ్ గా అనిపించింది. దానా దానా ఉండే. ఎప్పుడు అలానే ఉంటుందా అని నా ఫ్రెండ్ అడిగితే, లేదరా క్వాలిటీ దెబ్బతింది అని చెప్పి అన్నాడు. భయ్య లడ్డూ కావాలో? అయ్యయ్యో వద్దమ్మా. ఒకసారి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను భయ్య. ఆ రెస్టారెంట్ లో బర్గర్ ఆర్డర్ చేశాడు ఒక కస్టమర్, నా పక్కన కూర్చున్న కస్టమర్. కొంతసేపు తర్వాత ఆ బర్గర్ ఆయనకి సర్వ్ చేశారు. సో అది తిన్నాడు ఆయన. తిన్న తర్వాత చాలా కోపంతో ఆ సర్వ్ చేసిన క్యాండిడేట్ని పిలిచాడు. ఏంటిది అన్నాడు. సరే ఇది వెజ్ బర్గర్ అన్నాడు. దీనిలో వెజ్ బర్గర్ ఉందా, చికెన్ ఉంది అని చెప్పి ఆ ప్యాటీ చూపించాడు అనమాట. చాలా కోపంతో ఊగిపోయాడు. ఆయన ప్యూర్ వెజిటేరియన్ అంట. సో రచ్చ చేశాడు, బూతులు తిట్టాడు. నేను అనుకున్నా ఎందుకు ఇలా చేస్తున్నాడు, మిస్టేక్ అయిపోయి ఉంటుందని. కానీ కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నో మీన్స్ నో. వాళ్ళు నాన్ వెజ్ ముట్టరంటే ముట్టరు. సంథింగ్ సిమిలర్ హ్యాస్ హ్యాపెండ్ అంటారా ఇప్పుడు తిరుపతి లడ్డూస్ విషయంలో? ఈ రిపోర్ట్స్ అన్ని ఫేక్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. బట్ చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. ఏదన్నా స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేస్తారా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి? పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు భయ్య ఈ మ్యాటర్లో. చాలా బాధగా ఉందని చెప్పి అంటున్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ని కాన్స్టిట్యూట్ చేయాలని అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ భయ్య, ఒక నెగటివ్ సీడ్ అయితే పడింది, లడ్డూలో అడల్టరేషన్ జరిగింది అని చెప్పి. మరి ఆ కాన్ఫిడెన్స్ని మళ్ళీ ఎలా తీసుకొస్తారు భక్తుల్లో? నారా లోకేష్ గారు అయితే ఇలా అంటున్నారు. And we will ensure that the sentiments of Hindus is protected. బట్ చూడాలి ఈ మ్యాటర్ ఇంకెంత దూరం వెళ్తుందో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్.